అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, సప్తమి, ఉపరి అష్టమి. ఈరోజు గుప్త నవరాత్రులలో 8వ రోజు. ఈరోజు మహాగౌరీదేవిని ఆరాధించాలి. ఇక ఈరోజు శనివారం. ఉదయాన్నే రావి చెట్టుకి ఎలాంటి పూజని ఆచరించాలి అనే విషయాన్ని మనం నిన్నటి వీడియోలోనే తెలుసుకున్నాం. ఈరోజు అందరూ కూడా ఓం మహాగౌరియై నమః అనే నామాన్ని జపించాలి. ఎవరైతే ఈరోజు మహాగౌరిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా అద్భుతాలే ప్రాప్తిస్తాయి. అనుకున్న పనులు జరగడం లేదు, ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు వస్తూ ఉన్నాయి అనుకునేవారు ఈరోజు మహాగౌరిని ఆరాధించడం, మహాగౌరి నామాన్ని జపించడం వలన మీ సంకల్పం సిద్ధిస్తుంది. అయితే ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం మహాగౌరియై నమః, ఓం మహాగౌరియై నమః అనే నామాన్ని జపించాలి. ఇలా చేయడం వలన అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో డబ్బుతో అన్నీ కొనగలం అనుకుంటాం, నిజమే. కానీ ఆరోగ్యాన్ని కొనలేము. అందుకే ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఏ మనిషి అయితే ప్రశాంతంగా ఉంటాడో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారట. మనం ఏదైనా ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పే మొదటి మాట, ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, టెన్షన్స్ వల్లే మీకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్తూ ఉంటారు. అయితే ఎప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నించాలి. ఇలా ఒత్తిడి తెచ్చుకోవడం అనేది మన శరీరంలో దాని ఎఫెక్ట్ ఎక్కడో అక్కడ చూపిస్తూనే ఉంటుంది. అది అలా చూపించడం వలన దానికి సంబంధించిన హెల్త్ ఇష్యూ వస్తుంటుంది. ఎవరైతే ఎక్కువ ఒత్తిడి తెచ్చుకుంటారో వారికి శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. ఇలా ఏర్పడడం వలన వారి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఈ ఒత్తిడి ఎక్కువైతే డిప్రెషన్కి కూడా దారితీస్తుంది. ఈ ఒత్తిడి ఎక్కువగా ప్రేగులపైనే ప్రభావితం చూపిస్తుందట. దీని వలన ప్రేగులో ఉండే హైడ్రోక్లోరిన్ అనే ఆమ్లం రిలీజ్ చేసి అల్సర్ ఏర్పడుతుంది. ఇది నిదానంగా క్యాన్సర్కి కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుందట. ఈ ఒత్తిడి టెన్షన్ వలన మనిషికి చాలా అనారోగ్యాలు వస్తున్నాయి. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యంగా ఉండడానికి ధ్యానం, యోగా, వ్యాయామం ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. దీనివలన ఒత్తిడి దూరమైపోతుంది. వాకింగ్ చేయడం వలన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దానివలన రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. దీనివలన షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఋషులు మనకి ముందు నుండే చెప్తూ వచ్చారు. అయితే వారు మనకి సాంప్రదాయపూర్వకంగా చెప్పారు. అయితే ఒక ఇంట్లో వాళ్ళ పిల్లలకి వాళ్ళ అమ్మ, నాన్న, నానమ్మ, తాతగారు మంచి మంచి మాటలు చెప్తూ ఉండేవారట. ఇలా వారు ప్రతిరోజు చెప్తూనే ఉండేవారట. అయితే ఒకసారి వారు ఒక ట్రిప్కు వెళ్ళారట. అక్కడ స్టేజ్ మీద ఒకరు ఇవే మాటలు ఇంగ్లీష్లో చెప్తారట. ఆ మాటలు ఆ పిల్లలకి చాలా బాగా నచ్చుతాయట. అంటే చూడండి, ఇంట్లో ఇప్పటి వరకు తెలుగులో చెప్తే పట్టించుకోలేదు, అదే ఇంగ్లీష్లో చెప్పగానే నచ్చేశాయి. చెప్పినవాడు కూడా వాళ్ళ దృష్టిలో గొప్పవాడైపోయాడు. చిన్నప్పటి నుండి ఇంట్లో వారు చెప్పిన మాటలు ఈజీగా అయిపోయాయి. అలా ఉంటుంది. మనకి ఎవరైతే తెలుగులో తెలియజేస్తున్నారో అది పూర్వం నుండి వచ్చిన గ్రంథాల ఆధారంగా ఎందరో పెద్దలు మనకు తెలియజేస్తూ వచ్చిన మాటలు. కానీ మనం అది అర్థం చేసుకోవట్లేదు. ఏవైతే మనకి ఇంగ్లీష్ మాటలు మనకి నచ్చుతున్నాయో అవన్నీ కూడా తెలుగు నుండి కాపీ చేసినవే. కాబట్టి అందరూ కూడా పెద్దవారు చెప్పే మాటను వినాలి, గౌరవించాలి. ఇక ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అంటే, మార్నింగ్ ఏం తినాలి, ఆఫ్టర్నూన్ ఏం తినాలి, నైట్ ఏం తినాలి అనేది ఇంపార్టెంట్. ఎంత తినాలి, ఇది తినాలి, అది తినాలి అనేది ఇంపార్టెంట్ కాదు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం భిక్షాం దేహి చ పార్వతి అంటాం. కాబట్టి అన్నం తింటే అనారోగ్యం ఏమీ రాదు. ఎవరి ప్రాంతంలో ఏది పండుతుందో వారు అది తింటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ధాన్యం పండుతుంది. ఆ ప్రాంతంలో వారు ఆ ధాన్యం తింటారు, అంతే కదా. వాళ్ళ బాడీ కూడా ఆ ప్రాంతాన్ని బట్టి, అక్కడ పండే పదార్థాలను బట్టి చిన్నప్పటి నుండి అక్కడే ఉంటారు కాబట్టి దానికే అలవాటైపోతుంది. అలా కాకుండా వాళ్ళు అది తింటున్నారు కాబట్టే వాళ్ళు అలా ఉన్నారు అనుకుని మనం కూడా దాన్ని ఫాలో అవ్వాలి అంటే అది కరెక్ట్ కాదు, అది అబద్ధం. ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కొంతమందిని చూడండి, వాటర్ మారగానే కోల్డ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాంతంలో ఒక వాటర్కి అలవాటు పడి ఉంటారు కాబట్టి వాటర్ చేంజ్ అవ్వగానే వాళ్ళకి కోల్డ్ అయిపోతుంది అన్నమాట. అలాగే ఏ ప్రాంతంలో వారికి ఏది అలవాటు ఉంటే వాళ్ళు
అదే తినాలి, అలానే ఉంటారు, వాళ్ళకి అదే సెట్ అవుతుంది. జీవితంలో కూడా అంతే. చిన్నప్పటి నుండి దేనికైతే అలవాటు పడతారో దానిని మార్చకపోతే ఆరోగ్యంగా ఉంటారు. దాన్ని ఎప్పుడైతే మార్చేస్తామో అప్పుడే అనారోగ్యం మొదలవుతుంది. ఇది అందరూ కూడా గమనించాలి. మనం ఏ ఆహారం తిన్నా ప్రేమతో తినాలి. ఇంతకు ముందు రోజుల్లో మన ఇంట్లో అమ్మమ్మలు కావచ్చు, అమ్మ తాతయ్య గారు వీళ్ళందరూ కూడా భోజనం వడ్డించుకొని భోజనం చేసే ముందు మొదటి ముద్దని కళ్ళకు అద్దుకొని తినేవారు. కానీ ఇప్పటి రోజుల్లో అవన్నీ ఏం లేవు. టీవీ చూస్తూనో మొబైల్ చూస్తూనో తినేస్తున్నారు. తినే దాని మీద కూడా దృష్టి ఉండడం లేదు. ధ్యాస మొత్తం ఎక్కడో ఉంటుంది. పూర్వం పెద్దవాళ్ళు తినేటప్పుడు మాట్లాడకూడదు అని ఒక రూల్ పెట్టేవారు. దీని అర్థం ఏంటంటే తినే దాని మీద దృష్టి మొత్తం ఉండడం కోసమే. ఏం తింటున్నాం అనేది శరీరానికి బ్రెయిన్కి తెలియాలి. అప్పుడే అది ఆ ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తుంది. అందుకే ఎంత తిన్నాం అనేది కాదు, శరీరానికి అవసరమైనంత తినండి. తినేది ప్రేమతో తినండి. భార్య ప్రేమతో వండి వడ్డిస్తే భలే రుచిగా ఉంటుంది. అదే మీరు బాధ పెట్టో లేకపోతే ఏదో ఒకటి చెప్పో వండి వడ్డించుకున్నారనుకోండి, అదంత రుచిగా ఏముండదు. అదేవిధంగా ప్రేమతో తినేది కొంచెం ఎక్కువ తింటాం, రుచిగా కూడా ఉంటుంది. ప్రేమతో తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మీరు తినేటప్పుడు సన్నగా అవ్వాలి అనే సంకల్పంతో ప్రేమగా తిన్నారనుకోండి, ఎంత తిన్నా సన్నగానే అయిపోతారు. అదే నేను లావుగా అవ్వాలి అని ప్రేమతో తిన్నారనుకోండి, ఎంత తిన్నా లావుగానే అయిపోతారు. అలా ప్రేమతో తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇక పిల్లలు ఎటువంటి ఫుడ్ తినాలి అంటే, పూర్వంలో గురుకులాలు ఎక్కువగా ఉండేవి. అలానే ఇప్పుడు స్కూల్స్కి వెళ్తున్నారనుకోండి, కానీ ఉదయాన్నే పిల్లలకి బ్రెడ్, ఎగ్ అలా ఇలా అని మనం వీటి వల్ల ఏదో ఎనర్జీ వస్తుంది అనుకొని తినిపిస్తున్నాం. కానీ పూర్వంలో ఉదయం పూట గంజి, అంబలి, నెయ్యి, ఆకుకూరలు, ఉడికించిన కాయగూరలు ఇవే తినేవారు. ఇప్పుడు కూడా పిల్లలు ఇవి తింటే రక్తశుద్ధి అవుతుంది. అప్పుడు యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడైతే పిల్లలు యాక్టివ్గా ఉంటారో అప్పుడు బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. బ్రెయిన్కి మంచిగా ఆక్సిజన్ ఉండడం వలన ఎటువంటి అనారోగ్యాలు రావు. మనం తినే ఆహారం వలనే మన అనారోగ్యాలు దూరం చేసుకోవచ్చు. ఇంతకు ముందు రోజుల్లో బాక్సులు తీసుకెళ్ళేవాళ్ళు కదా. బాక్సులు తీసుకెళ్ళేటప్పుడు నాన్ వెజ్ తీసుకెళ్ళేవారు కాదు. నాన్ వెజ్ తీసుకెళ్ళాలంటే భయం. ఎందుకంటే దారిలో వెళ్ళేటప్పుడు ఏ నెగిటివ్ ఎనర్జీ వస్తుందో, ఏ దృష్టి తాకుతుందో, ఏమైపోతుందో అని భయపడేవారట. వెజ్ అయినా సరే దృష్టి తాకుతుందని చెప్పి బొగ్గో ఏదో ఒకటి పెట్టి పంపించేవారు. కానీ ఈ రోజుల్లో పిల్లలకి బాక్సులో నాన్ వెజ్ పెట్టి పంపించేస్తున్నారు. కానీ స్కూల్ అనేది శారద, సరస్వతి లాంటిది. పిల్లలు చదువుకోవడానికి కదా వెళ్తున్నారు. కాబట్టి వెజ్ ఫుడ్ ఇవ్వడం చాలా మంచిది. నాన్ వెజ్ వీలైనంత వరకు ఇవ్వకపోవడమే మంచిది. ఇక ఈరోజు దివ్య పూజ. రేపు ఆదివారం అష్టమి ఉంటుంది కాబట్టి ఉదయాన్నే కాలభైరవుని ఆలయంలో వేప నూనెతో దీపాలు వెలిగించాలి. దీనివలన శత్రుజయం కలుగుతుంది. కోర్టు కేసులలో విజయం ప్రాప్తిస్తుంది. పెండింగ్లో ఉన్న కేసుల సమస్యల నుండి బయటికి వస్తాయి. ఇక రేపు 9వ రోజు సిద్ధిదాతని పూజించే రోజు. నవరాత్రులు చేసేవారు ఈ అమ్మవారిని ఆరాధించండి. ఇక కాలభైరవ ఆలయం లేనివారు ఒక ప్లేట్లో ఎర్రని నీళ్లు చేసుకొని దాని మధ్యలో 2 మట్టి ప్రమిదలు పెట్టి కొబ్బరి నూనె లేదా విప్ప నూనె లేదా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి కాలభైరవ అష్టకం చదువుకొని ఆ దీపాలకి 8 ప్రదక్షిణలు చేసి తర్వాత అక్షంతలు చేతిలో తీసుకొని మీ సంకల్పం చెప్పుకొని అందులో వేసేయాలి. తర్వాత ఆ దీపాలను దేవుని దగ్గర పెట్టేసి ఆ నీటిని చెట్టులో పోసివేయాలి. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు అన్నపూర్ణ అష్టమి. వీలైతే గోవుకి ఏదైనా తినిపించండి. ఆరోగ్య ప్రాప్తికై ఈరోజు సాయంత్రం అన్నంతో శివలింగాన్ని చేసి నెయ్యితో గంధంతో పూజించి బిల్వదళాలతో అర్చించాలి. పూజ అనంతరం ఆ అన్నాన్ని కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.